రైట్ మనకంతున్న బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం అయితే జరిగింది. ఏదైతే మైత్రివనం బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్లో పెద్ద మంటలు ఎగిసిపడటంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వారంతా భయంతో పరుగులు తీసిన ఘటన అయితే జరిగింది. ముఖ్యంగా ఎక్కడైతే మైత్రివనంలోని శివం టెక్నాలజీస్ కోచింగ్ సెంటర్లో ఈ యొక్క భారీ పేలుడు సంభవించింది. అక్కడున్న నిల్వ చేసిన బ్యాటరీలు ఏవైతున్నాయో ఆ బ్యాటరీల ఆధారంగానే ఈ పేలుడు సంభవించిందని ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది. ముఖ్యంగా ప్రస్తుతానికైతే అక్కడ ప్రాణ నష్టం జరగలేదు, కానీ కొంత పెద్ద ఎత్తున ఆస్తి నష్టం అయితే జరిగినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఆ ఏరియాలో మైత్రివనం బిల్డింగ్ ఏదైతే ఉందో అక్కడ కంప్యూటర్స్కి సంబంధించిన ల్యాప్టాప్స్కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ కానీ లేదంటే ఒక మొబైల్ షాప్స్ కానీ మొబైల్ రిపేర్లు కానీ ఇవన్నీ కూడా అక్కడ ఏవైతున్నాయో ఆ ప్రాంతాల్లో అంతా కూడాను కొంత ఎలక్ట్రానిక్ పరికరాలతోనే నిండి ఉంటుంది. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో మంటలు అయితే ఎగిసిపడినాయి. కానీ ఇక్కడ చాలా ప్రమాదానికి కారణం ఏంటంటే సెవెన్ టెక్నాలజీస్కి సంబంధించి ఆ ప్రాంతంలో ఆ ఆఫీస్కి సంబంధించిన దాంట్లో బ్యాటరీలు నిల్వ ఉంచారు. కానీ ఇక్కడ పర్మిషన్ లేకుండా అనధికారికంగా బ్యాటరీలు నిల్వ ఉంచడంతోనే ఒక్కసారిగా బ్యాటరీలు పేలడంతో అక్కడున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. ఆ అమీర్పేటకి సంబంధించి మైత్రివనం బిల్డింగ్ ఏదైతే ఉందో దాదాపుగా 30 నుంచి ఒక 40-60 ఆఫీసుల వరకు కూడా ఆ ప్రాంతంలో ఉంటాయన్నమాట. కానీ అందులో కోచింగ్ సెంటర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే ఒక్కసారిగా అక్కడ ఉన్న విద్యార్థులంతా కూడా భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎగ్జిట్లు అనేవి చాలా ప్రాపర్గా లేవు. ఒకే ఒక ఉన్న ఎగ్జిట్ కూడా చాలా చిన్నదిగా ఉంటుంది, అది కూడా ప్రాపర్గా లేకపోవడంతో భయంతో పరుగులు తీసిన పరిస్థితి. అక్కడ కొంతమంది ఆ యొక్క మంటల్లో కొంతమంది విద్యార్థులు అయితే దాదాపుగా విద్యార్థులంతా కూడా ఆ ఏరియాలో చదువుకుంటున్న వాళ్ళు లేదంటే కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులు అయితే ఆ మంటల్లో చిక్కుకోవడంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అయితే వాళ్ళని రెస్క్యూ చేసి కాపాడిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే దీనిపైన జిహెచ్ఎంసీ కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా మనం గోవా ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో ఆ ఫైర్ యాక్సిడెంట్ కూడా ముఖ్యమైన కారణం ఏంటంటే కేవలం ఒకటే ఎగ్జిట్ కూడా ఉంది. సో ఇలాంటివి కొన్ని సందర్భాల్లో అక్కడ ఏవైతే సేఫ్టీ మెజర్మెంట్స్ లేకపోవడం సేఫ్టీ మెజర్స్ లేకపోవడంతోనే తరచూ అగ్ని ప్రమాదాలు జరగడం. గతంలో కూడా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు చాలామంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే కొంత అదృష్టవశాత్తు ఎవరికి కూడా ఏమీ కాలేదు, ప్రతి ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా దేశవ్యాప్తంగా కూడాను కోచింగ్కి సంబంధించి హైదరాబాద్కి వస్తారు విద్యార్థులంతా కూడాను. ఈ కోచింగ్ సెంటర్లన్నీ కూడా చిన్న రూమ్స్లోనో లేదంటే ఇరుకిరుకు గదుల్లోనో బిల్డింగ్స్లోనో పెట్టడం వల్ల ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి తరచూ. దట్టు హైదరాబాద్ చుట్టుపక్కల ఏ విధంగా ఫైర్ యాక్సిడెంట్లు జరిగినాయో మనందరికీ తెలిసిన విషయమే, రైట్? సేఫ్టీ మెజర్స్ కూడా పాటించకపోవడంతో అనేకమైన కొన్ని ఫార్మా కంపెనీల్లో అలాగే కొంత ఊరు బయట ఉన్న కొన్ని పెద్ద ఫ్యాక్టరీల్లో కూడాను పేలుడు ఘటనలు మనం ఈ మధ్య కాలంలో చూసాం. 100 మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఎంతోమంది విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం కోచింగ్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు కొన్ని ఇన్స్టిట్యూట్లు ఏదైతే జిహెచ్ఎంసీ కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుందో ఆ నిర్ణయాలు పాటించకుండా కొన్ని కఠినమైన ఆంక్షలు పాటించకుండా కేవలం డబ్బుల కోసమో లేదంటే వాళ్ళ సంపాదనల కోసమో వాళ్ళంతా కూడా అక్కడ చిన్న ఇన్స్టిట్యూట్స్లో కోచింగ్ పెట్టడం, సరైన మెజర్మెంట్స్ లేకపోవడం, సేఫ్టీ మెజర్స్ లేకపోవడం, ఇవన్నీ కూడాను ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్లకు దారితీస్తున్నాయి. అంటే ఇప్పుడు అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, కానీ ఆస్తి నష్టం ఎంతో కొంత జరిగింది. అక్కడ కాలిపోయిన ఏవైతే ఆ ల్యాప్టాప్స్ కానీ లేదంటే కొన్ని స్పేర్ పార్ట్స్ కానీ బ్యాటరీలు కానీ మొబైల్ షాప్స్ కానీ ఇవన్నీ కూడా పక్క షాపులు కొంత దూరం అంటుకున్న పరిస్థితి. ఒకసారిగా బిల్డింగ్ మొత్తం అంటుకుని ఉంటే పరిస్థితి ఏ విధంగా ఉండేది, ఎంత ప్రాణ నష్టం ఎంత ఆస్తి నష్టం జరిగేది ఊహించడానికి కూడా మనందరికీ కూడా అంతుపట్టని విషయం అనమాట. ఎందుకంటే చాలామంది ఇన్స్టిట్యూట్స్ నడిపేవాళ్ళు సేఫ్టీ మెజర్స్ అనేవి తీసుకోవట్లేదు. రీసెంట్గా మనం గోవాలో ఫైర్ యాక్సిడెంట్ క్లబ్కి సంబంధించి ఏ విధంగా జరిగింది. సో అందులో నిజంగానే ఎగ్జిట్లు కానీ లేదంటే వాళ్ళు సేఫ్టీ మెజర్స్ కానీ తీసుకొని ఉంటే 25 మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండేది కాదు, రైట్? అక్కడ సేఫ్టీ మెజర్స్ లేకపోవడం వల్లనే అంత పెద్ద ఎత్తున అంతమంది చనిపోవాల్సి వచ్చింది. ఈరోజు కూడా మైత్రివనం బిల్డింగ్ ఏ ఒక్కరు చూసినా సరే ఏ ఒక్కరు దాన్ని సందర్శించినా సరే దాని పరిస్థితి ఏంటి, అసలు సేఫ్టీ మెజర్స్ ఏమున్నాయి, ఎగ్జిట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంట్రీలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది తెలుస్తుంది. కానీ అక్కడ కేవలం ఒకటే ఎగ్జిట్ ఒకటే ఎంట్రీ, రైట్? దీనివల్లనే ఇంత ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఏదైతే మైత్రివనంలో సెవెన్ టెక్నాలజీకి సంబంధించిన కోచింగ్ సెంటర్ ఏదైతే ఉందో ఈ కోచింగ్ సెంటర్లోనే ఈ బ్లాస్టింగ్ జరిగిందనమాట. ఒక్కసారిగా బ్లాస్టింగ్ జరగడంతో అక్కడ ఉన్న విద్యార్థులు కానీ వీళ్ళంతా కూడాను భయంతో పరుగులు తీసిన పరిస్థితి. అయితే ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు కానీ లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసుకున్నారు. ఎందుకంటే అక్కడ ప్రాథమికంగా ఏంటంటే బ్యాటరీలు పేలడం వల్లనే ఈ యొక్క ఘటన జరిగింది. అంటే ఇది ఆ యొక్క శివం టెక్నాలజీస్ కోచింగ్ సెంటర్ ఏదైతే ఉందో ఆ కోచింగ్ సెంటర్ తప్పిదం వల్లనే ఇంత పెద్ద ఎత్తున ఫైర్ యాక్సిడెంట్ జరగాల్సి జరిగింది కూడాను, రైట్? అంటే ఇకనైనా సరే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా పర్మిషన్లు ఇచ్చేటప్పుడు
సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా లేవా కనీసం చెక్ చేసే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే పలానా దగ్గర పలానా బిల్డింగ్ అనగానే ఎంతో కొంత ఇచ్చి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసే పరిస్థితులు మన సిటీలో చాలా చూస్తూ ఉంటాం. అలానే మేనేజ్ చేసి ఇరికిరికి బిల్డింగ్లు ఉన్న దగ్గర కూడా లేదంటే కొంత కంజెస్టెడ్గా ఉన్న ఏరియాల్లో కూడా అన్నీ ఉన్నాయి, ఫైర్ సేఫ్టీ ఉంది, వాళ్ళకి ఎగ్జిట్లు మంచిగా ఉన్నాయి, దాని బిల్డింగ్ బాగుంది, ప్రాణాలకు ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ జరిగినా సరే ఎవరి ప్రాణాలకు ప్రమాదం లేదు అన్నట్లుగా కొంతమంది అధికారులు డబ్బు కక్కుర్తిపడి కొంతమంది అధికారులు ఇలా పక్కదారి తొక్కి ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ అన్నిటికీ కూడాను వాళ్ళంతా పర్మిషన్లు ఇస్తున్నారు. దానివల్ల ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది మనందరం కళ్ళకు కట్టినట్టుగా ఇప్పుడు ఏదైతే శివం కోచింగ్ సెంటర్ ఏదైతే ఉందో, శివం టెక్నాలజీస్కి సంబంధించిన కోచింగ్ సెంటర్ ఏదైతే ఉందో దాంట్లో ఏ విధంగా ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో మనం చూస్తున్నాం. రైట్, ఇకనైనా కూడా ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, లేదంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి ఇన్స్టిట్యూట్లకు సంబంధించిన కొంత పర్మిషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని కఠినతరం చేయాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం.